ఈ రోజే డౌట్ నాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. హలో ఎవ్రీవన్, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న చూడండి. కింది సంఖ్యలు 4 చేత భాగింపబడతాయా లేదా చెప్పండి. భాజనీయత సూత్రం ఉపయోగించి వాస్తవ భాగాహారంతో సరిచూడుము. 8747 మనకి ఇక్కడ ఇచ్చిన సంఖ్య 8747. ఈ సంఖ్య 4తో భాగింపబడుతుందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ముందుగా తెలియాల్సింది 4 యొక్క భాజనీయత సూత్రం. మనం ఇక్కడ 4 యొక్క భాజనీయత సూత్రాన్ని రాద్దాం. 4 యొక్క భాజనీయత సూత్రం. ఇక్కడ మనకి 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? ఒక సంఖ్య యొక్క చివరి 2 అంకెలతో ఏర్పడిన ఒక సంఖ్య యొక్క చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య 4చే నిశ్శేషంగా భాగింపబడితే 4చే నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఆ సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఒక సంఖ్య యొక్క 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? ఒక సంఖ్య యొక్క చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్య ఏంటి? 8747. ఇక్కడ చివరి 2 అంకెలు అన్నారు, అంటే ఇక్కడ మనకి ఏంటి? 47. ఈ 47 అనేది 4 చేత నిశ్శేషంగా భాగింపబడితే మనకు ఈ సంఖ్య మొత్తం కూడా 4 చేత భాగింపబడుతుంది. ఇక్కడ చూడండి, మనకు చివరి 2 అంకెలు ఏంటి? 47. 47 అనేది మనకు 4తో నిశ్శేషంగా భాగింపబడదు. కావున ఈ సంఖ్య మొత్తం కూడా మనకి 4 చేత నిశ్శేషంగా భాగింపబడదు. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ లో? వాస్తవ భాగాహారంతో సరిచూడండి అన్నారు. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, భాగింపబడుతుందా లేదు. ఇక్కడ చివరి 2 అంకెల సంఖ్య 47 4చే భాగింపబడదు. 4చే భాగింపబడదు. కావున ఈ 8747 సంఖ్య, ఈ సంఖ్య కూడా మనకి 4 చేత భాగింపబడదు. దీన్ని ఒకసారి మనం వాస్తవ భాగాహారంతో సరి చూద్దాము. ఇక్కడ మనకేంటి? 4 8747. దీంతో భాగించండి. 4 2 8. ఇక్కడ మనకి 8 8 0. ఇక్కడ 7. ఇక్కడ 4 ఎక్కం 4. 7లో నుంచి 4 తీసేస్తే 3. ఇక్కడ మనకి 4 34. మనకి 4 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32. 34 నుంచి 32 తీసేస్తే ఇక్కడ 2. మనకి ఇక్కడ చివరగా మిగిలింది 7.
మనకి 7 అంటే 27. ఇక్కడ 4 ఎక్కంలో 4 5లు 20, 4 6 24. అంటే 4 6ల ఇక్కడ 24. ఇక్కడ మనకి 27లో నుంచి 24 తీసేస్తే శేషం మనకి 3 మిగిలింది. ఇక్కడ చూడండి, ఈ సంఖ్య మొత్తం కూడా మనకి నిశ్శేషంగా భాగింపబడలేదు. ఇక్కడ మనం పైన కూడా అదే రాసాం కదా. సో ఈ విధంగా సరిచూడాలి. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.